హెయిర్ లాంగ్ గా ఉండాలి, బ్లాక్ గా ఉండాలి, స్మూత్ గా ఉండాలి. ఎవరైనా మన హెయిర్ ని టచ్ చేస్తే వెంటనే సాఫ్ట్ గా జారిపోతున్నట్లు ఉండాలి. ఇవి అందరికీ కామన్ గా ఉండే గోల్స్ కదా. సో దానికోసం మనం ఏం చేయాలనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం మందారాకుని ఎలా అప్లై చేస్తే బాగుంటుంది, పౌడర్ గా చేసి అప్లై చేస్తే బాగుంటుందా, లేదా రుబ్బేసిన తర్వాత మనం డైరెక్ట్ గా అప్లై చేస్తే బాగుంటుందా అనేది ఈ వీడియోలో చెప్తాను. అందరి ఇళ్లలో కామన్ గా ఉండేవి మందార చెట్లు. మా ఇంటి దగ్గర అయితే చాలా మందార చెట్లు ఉన్నాయి. రోజుకి 40 నుండి 50 పూలు వరకు పూస్తాయి. మా అమ్మ మందార పూలు అయితే ఇవ్వదులేండి, చెట్లు ఆకులు అయితే ఇస్తుంది. పువ్వులు దేవుడు పూజించడానికి యూజ్ చేస్తుంది కాబట్టి మనం ఆకులతో సరిపెట్టుకోవాలి ఈ రోజుకి. మీకు ఒకవేళ పూలు ఉంటే పూలు కూడా యాడ్ చేసేయండి. సో ఈ మందార ఆకులు ఏరడం కూడా చాలా కష్టం అనిపించింది. అసలు చెక్కుతుంటే గోలు కూడా నొప్పి వచ్చేస్తాను అనుకోండి. నేను, మా అక్క, మా అమ్మ అందరం కలిపి చిక్కి మొత్తానికి ఆ కవర్ అయితే నింపేశాం. ఇలా మాకు ఒక 3 నుండి 4, 5 చెట్లు వరకు ఉన్నాయి మా ఇంటి దగ్గర. సో అన్నిట్లు కలిపి నేను ఒక కవర్ చేశాను. లైక్ ఒకే చెట్టు మనం మొత్తం తీస్తాం అనుకోండి, చెట్టు మొత్తం బోసిపోయినట్టు ఉంటుంది. ఇంకా చిగులు రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మందారాకులు కూడా తీసుకునేటప్పుడు పండిపోయినవి ఎల్లో కలర్ లో ఉంటాయి కదా, అవి యూజ్ చేయొద్దు. ఫ్లవర్స్ ఉన్న ఆకులు కూడా యూజ్ చేసుకోండి. మనకి మంచి రిజల్ట్స్ రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఏరియా దగ్గర అయితే మందార చెట్లు కాలువ దగ్గర ఉన్నాయి. అసలు చాలా కష్టం అనిపించింది. ఆ కిందకి దిగడం కూడా కష్టంగా ఉంది. ఒక కాలు పైన, ఒక కాలు కింద పెట్టి కష్టపడి మందారాకులను అయితే ఏరుతున్నాను. మన హెయిర్ కోసం మనం కొంచెం ప్రయత్నించాలి కదా, ప్రయత్నిస్తేనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. నేను ప్రతి 15 డేస్ కి మందారాకు అనేది మాక్సిమం అప్లై చేస్తాను. ఒకవేళ 15 డేస్ కాకపోతే 1 మంత్ కి ఇలా అప్లై చేస్తాను. నాకు కలబంద అనేది వర్క్ అవ్వదు, అదే అలోవెరా. సో దానివల్ల నేను మందారాకు అనేది అప్లై చేస్తా. మందారాకు మాత్రం అప్లై చేస్తే హెయిర్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది. నాకు భలే ఇష్టం మందారాకు అప్లై చేసిన తర్వాత తలకు స్నానం చేసిన వెంటనే హెయిర్ చూసుకోవడం. మనందరికీ అనిపిస్తుంది కదా, తలకు స్నానం చేయగానే అబ్బా హెయిర్ ఎంత బాగుందో, అబ్బాబా ఇంత బాగుందో, ఇలా ఉంటే డైలీ ఎంతో బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఫైనల్ గా అయితే మనము కవర్ నింపేసాం. ఎందుకంటే ఇంటి దగ్గర అప్లై చేయకుండా హైదరాబాద్ లో అప్లై చేద్దామని ఫిక్స్ అయ్యా. అందువలన ఈ కవర్ మొత్తం నింపేసా. ఇంటి దగ్గర అయితే మనం కొంచెం చాలు, మా అమ్మ చక్కగా సన్ని మీద నూరు పెట్టేసి తలకు అప్లై చేస్తుంది. వేరే ప్లేస్ లో కాబట్టి మనమే చక్కగా ఏరుకొని మెల్లగా ట్రైన్ లో పట్టుకుపోవాలి. ఇంకా దాని మించి ఏం చేయలేరు ఎవరు కూడా. ఇప్పుడు హైదరాబాద్ తెచ్చేసాం. ఈ ఆకుని మొత్తం మనం మిక్సీలో వేసేయడమేని ఫ్రిడ్జ్ లో పెట్టాం ఒక 2 డేస్ వరకు. మీరు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి, లేకపోతే ఆకులన్నీ పండిపోయినట్టు అనిపిస్తాయి. ఎక్కువ అప్లై చేసి వద్దామో హెయిర్ బాగా వచ్చేస్తుందేమో ఎక్కువ అప్లై చేస్తే కొంచెం ఒక 5 నుండి 10 లీవ్స్ వరకు సరిపోతాయి. ఒకవేళ మీది మరీ లాంగ్ హెయిర్ అనుకోండి, అప్పుడు కొంచెం అందులో యాడ్ చేయండి. మనం మందారాకులని వేసేటప్పుడు ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ మందారాకులు, దాంతోపాటు ఆ ఫ్లవర్స్ ఉంటే ఆ ఫ్లవర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. దీనికి ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏమీ అవసరం లేదు. లైక్ మనం కలబంద అప్లై చేసేటప్పుడు ఆయిల్ యూజ్ చేసాం కలబందతో పాటు, కానీ దీనికి అలాంటివి ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మనం మిక్సీలో వేసాక మన తలకు పెట్టేయడమే. పెట్టాక కొంచెం ఎక్కువసేపు ఉంచాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం మందారాకు అప్లై చేస్తాం కదా, చేసేటప్పుడు మనకి తల మీద నుండి కింద కొంచెం జారిన లేదా చేతులకి తగిలిన చాలా నొసొచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. నాకైతే ఇచ్చింగ్ వెంటనే వచ్చేస్తుంది, కితకలు పెట్టినట్టు ఉంటది. సో కొంచెం అబ్జర్వ్ చేసుకోండి దాన్ని. ఎవరైనా హెల్ప్ ఉంటే మనం ఏదైనా అప్లై చేసేటప్పుడు మనకి ఈజీగా అవుతుంది. లైక్ ఈవెన్ జడలు వేసుకునేటప్పుడైనా ఇద్దరు వేసుకున్నారనుకో మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు. అదే ఎవరి దళ్ళనుకో గంటలు పడుతుంది. సో మనం ఇలాంటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోవడం చాలా మంచిది. నాకైతే అక్క ఉన్నారు కాబట్టి మంచిగా అప్లై చేసేస్తున్నారు. సో మీకు మీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ ఎవరి దగ్గరలో అవైలబిలిటీ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఎవరైనా అప్లై చేశారనుకోండి, బ్యాక్ కదా మొత్తం పట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మా సిస్టర్ హెల్ప్ తీసుకుంటా ప్రతి, లైక్ కలబంద అప్లై చేసిన, మందారాకు అప్లై చేసిన, ఏదైనా తలకి అప్లై చేయాలి అనుకుంటే మెహందీ అప్లై చేసినా కూడా. అప్పుడప్పుడు నాకు హెయిర్ అనేది బ్లాక్ కలర్ ఇష్టం ఉండదు, కొంచెం రాగి వెంట్రుకలు అంటారు కదా ఆ కలర్ లో ఇష్టము. అప్పుడప్పుడు మెహందీ కూడా అప్లై చేసేస్తా, కానీ తలకి అప్లై చేయను, కొంచెం చిగుళ్ళకి మాత్రమే అప్లై చేస్తాం. మా సిస్టర్ హెయిర్ అయితే బ్లాక్ కలర్ లోనే ఉంటుంది బై బర్త్ అనుకోండి. మందారాకు అప్లై చేసేటప్పుడు మనం ప్రెజర్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మృదువుగానే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో జారుతూగా అనిపిస్తుంది. మామూలుగా అప్లై చేయండి. ఇంకా తలలో ఎక్కువ అప్లై చేయండి. ఒకవేళ స్కాల్ప్ కానీ ఏదైనా ఉన్నా పోతుంది. మనం చిగుళ్ళకి వచ్చేసరికి కూడా ఎక్కువ అప్లై చేయాలి. మిడిల్లో మనం తక్కువ అప్లై చేసినా పర్లేదు. చిగుళ్ళకి ఎందుకు ఎక్కువ అప్లై చేయాలి అని చెప్తున్నానంటే, మనకి కిందకి వచ్చేసరికి హెయిర్ లెంత్ అనేది తగ్గుద్ది, ఆటోమేటిక్ గా కొంచెం అనిపిస్తుంది. మనం తెలియకుండానే షాంపూని ఎక్కువ అప్లై చేసేస్తాం అక్కడ హెయిర్ బాగుండాలి అనే రీజన్ తో. సో మీరు అప్లై చేసేటప్పుడు ఆయిల్ లేదా ఏదైనా ఒక
ఐటమ్ అప్లై చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మనం షాంపూ పెట్టినా నీట్ గా ఉంటుంది, హెయిర్ అనేది రఫ్ గా మారకుండా ఉంటుంది. సో హెల్ప్ తీసుకోవడం వల్ల మనకి ఇలాంటివన్నీ కరెక్ట్ గా జరుగుతాయి. అదే మనం ముందుకు వేసి వెనక్కి వేసి మన డ్రెస్ మొత్తం పాడైపోద్ది. అలానే మంచి బట్టలు కాదు, నార్మల్ బట్టలు వేసుకొని అప్లై చేయండి, లేదంటే మొత్తం రివర్స్ మనమే బట్టలు కూడా ఉతుక్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూసారా నా హెయిర్ అనేది తాళ్ళ అయిపోయింది. అసలే నా హెయిర్ చాలా థిన్ గా ఉంటుంది, దానికి తోడు ఈ మందారకు అప్లై చేయగా తాడులా అయిపోయింది. కానీ ఏదేమైనా ఎంత తాడైనా రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. మందారకు అప్లై చేసాక హెయిర్ ఉంటదబ్బా ఎక్సలెంట్ గా ఉంటుంది. కానీ ఒకటి ఇబ్బంది ఇదేంటంటే, మనం మామూలుగా షవర్ కింద లేదా వాష్రూమ్స్ లో స్నానం చేస్తాం కదా, అప్పుడు మన జుట్టులో ఉండే ఆ మందారకు అనేది బయటికి రావడానికి మినిమం 3 days పడుతుంది. 3 days వరకు మీరు దువ్వెనతో దువ్వినప్పుడు ప్రతిసారి వస్తూనే ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలని అప్లై చేసి హెయిర్ లివ్ చేశారనుకోండి, కింద పడుతున్నట్టు షోల్డర్ మీద పడుతున్నట్లు అనిపిస్తుంది. సో ఒక 2 days ముందు అలా అప్లై చేసుకొని వెళ్ళండి, అప్పుడు బాగుంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మో నాకు తెలియకుండా అప్లై చేస్తాను ఇలా అయింది ఏంటి అనుకోవద్దు. సో మొత్తానికైతే మనం హెయిర్ కి కంప్లీట్ గా మా అక్క హెల్ప్ వల్ల మొత్తం అప్లై చేస్తాము. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో అనుకుంటున్నాను మందారకు అప్లై చేద్దాం, మందారకు అప్లై చేద్దాం, కలబంద మనకి వర్క్ అవ్వదు కదా, మళ్ళీ జలుబు చేస్తుంది అని. ఫైనల్ గా అయితే మందారకు మొత్తం అప్లై చేస్తాం. మా అక్క దయ వల్ల మొత్తానికి నా తలకి మందారకు అప్లై చేసేసా. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టిప్స్ తో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మందార పౌడర్ ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా స్టోర్ చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలనేది కూడా కంప్లీట్ గా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి, లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా జుట్టు అనేది చాలా తక్కువ ఉన్న, లాంగ్ హెయిర్ కావాలి, సాఫ్ట్ హెయిర్ కావాలి అన్న ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో వీడియో కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికైతే అప్లై చేస్తాం. చూడండి ఆ తాళ్ళ లాగితే జుట్టు వచ్చేది ఏమన్నా భయం వేస్తుంది, కానీ యాక్చువల్ గా చెప్పాను కదా మృదువుగా ఉంటుందని. సో ఆ సాఫ్ట్ గా ఇదైతుంది. మా అమ్మ మాకు ఏం నేర్పినా చెక్క కట్టడం మాత్రం చాలా మంచిగా నేర్పించారు. ఒకవేళ క్లిప్పులు ఏవైనా యూజ్ చేసినా తల నొప్పి వచ్చేసినట్లు అనిపిస్తుంది, ఏం యూజ్ చేయకుండా ఈ సెగ మాత్రం మంచిగా పెట్టించుకుంటాము. ఈ మందారకు అప్లై చేశాక మనం సెగ పెడితేనే మనకు కరెక్ట్, లేదంటే ఇళ్ళల్లా చేసేస్తాం, మళ్ళీ మనమే మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అందువల్ల సెగ మాత్రం పెట్టుకోండి. ఏదైనా మీకు క్లిప్లు యూజ్ చేయాలి అంటే చేసుకోండి. సెగ ఎలా పెట్టాలో కూడా వీడియోలో కనిపిస్తుంది కదా, అలా ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే క్లిప్ పెట్టుకోండి. ఎక్కువ పోయి మళ్ళీ క్లిప్పులు పెట్టకుండా వదిలితే డ్రెస్ మొత్తం పాడైపోద్ది, ఇల్లంతా పాడైపోద్ది. సో నా చీకి అంటకుండా మందారాకునైతే సక్సెస్ఫుల్ గా పెట్టేసుకున్నాను. ఎలా అనుకుంటున్నారా? ముందు మొత్తం చూసారు కదా, తెలిసే ఉంటుందిలే, ఇంకెందుకు చెప్పడం. సో వీడియోనైతే ఆల్మోస్ట్ దగ్గర తెచ్చేసాం. నేను ఆల్రెడీ తలకి అదే ఇలా చేయడం చేసేసా. మళ్ళీ మీరు ఎందుకు అక్క తల దులుపుతున్నారు, ఆల్రెడీ మీద ఆరిపోయింది కదా, అలా ఏం కాదు. మందారాకు పెట్టాను కదా, మీకు ఆల్రెడీ చెప్పా 3 days వరకు ఆ చిన్న చిన్న తుప్పర్ లాంటివి అనేవి తల నుండి పోవు, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అని. సో ఆ మందారాకువి పోవాలి అంటే ఆ జుట్టు ఆరిపోయాక మనం టవల్ తీసుకుని కొట్టామనుకోండి అలా, అప్పుడు అవి పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ కూంబ్ చేయండి, మళ్ళీ ఒకసారి కొట్టండి, అలా చేస్తే పోతాయి. అలాని ఎక్కువ ప్రెజర్ పెట్టి కొట్టొద్దే, వెంట్రుకలు కూడా వచ్చేస్తాయి. దాంతో పాటు కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయండి. మీకు తెలుస్తుంది కదా మీ హెయిర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో. వేరే వాళ్ళు చెప్పడం కన్నా మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనకి అర్థమైపోతుంది. ఏం లాంగ్ హెయిర్ ఏంటో కానీ మొత్తం అయిపోయాక చిక్కులు విప్పేటప్పుడు ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని ఇష్టమైతే కష్టమైనా తీర్చుకోవాల్సి ఉంటుంది అనుకోండి. ఈ హెయిర్ కి చిక్కులు ఇప్పడం మాత్రం తల నొప్పి వచ్చే ప్రయత్నం అనుకోండి, తప్పదు, ఏం చేస్తాం. కానీ మంచిగా కూమ్ చేయండి చెప్తున్నాను. లేదు అంటే మీరు జడ వేసుకున్న ఎలా ఉన్నా షోల్డర్ పైన ఆ చిన్న చిన్న పడుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉంది వీడియో మీరే చెప్పండి.